ఈరోజు మనము చాలా రుచికరంగా సింపుల్గా చేసుకోగలిగే ఒక మంచి కూర మీ ముందుకు తీసుకొచ్చాం. అదే గుడ్డు ములక్కాడ కూర. ములక్కాడ రుచికి గుడ్లు కలిస్తే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కూర చాలా బాగుంటుంది. ముఖ్యంగా మొదటిసారి వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. మరి ఈ రుచికరమైన గుడ్లు ములక్కాడ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా? నమస్తే, వెల్కమ్ టు స్టోరీస్ ఫ్రమ్ అమ్మాస్ కిచెన్. ముందుగా ఈ కూరకు కావాల్సిన పదార్థములు: 2 ములంకాడలు, 3 ఉల్లిపాయలు, 4 టమాటోలు, 6 పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో గుడ్లు మునిగే వరకు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని 7 నిమిషాల పాటు ఉడికించుకుందాం. గుడ్లు ఉడకడానికి సుమారుగా 7 మినిట్స్ పడుతుంది. ఉప్పు వేయడం వల్ల గుడ్లు ఉడికేటప్పుడు పగిలిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత చల్లనీటిలో వేసుకొని పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తరువాత మరోవైపు తిప్పుకొని వేయించుకోవాలి. గుడ్లు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తరువాత వాటిని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉన్న నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ములక్కాయలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు, ధనియాల పొడి విడిగా వేయడం లేదు, ఎందుకంటే మా ఇంట్లో తయారు చేసుకునే కారం పొడిలో పసుపు, ధనియాల పొడి ఉన్నాయి. మీరు మామూలు కారం పొడి వేసుకున్నట్లయితే 2 చెంచాల కారం పొడి, 1 చెంచా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు ఎందుకు పోస్తున్నామంటే తరువాత మనం గుడ్లు వేసి మరికొంతసేపు ఉడికించుకోవాలి. కాబట్టి కూర కడాయికి అంటుకోకుండా ఉండడానికి కొంచెం నీళ్లు పోస్తున్నాము. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అందులో వేసుకోవాలి. గుడ్లు ముక్కలవ్వకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. కూర ఒకసారి కలుపుకున్న తర్వాత 3 రెబ్బల కరివేపాకును తీసుకొని చీల్చుకొని వేసుకోవాలి. ఇలా కరివేపాకు చీల్చి వేయడం వల్ల కూరకు రుచి పెరుగుతుంది. మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అదే సమయంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే ఇంకొంచెం ఉప్పు చేర్చుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూస్తే కూరలో నూనె మళ్ళీ విడిపోయి పైకి కనిపిస్తుంది. ఇలా నూనె విడిపోయిన తర్వాత మన కూర బాగా ఉడికినట్టే. ఇంతేనండి, మన గుడ్డు ములక్కాడ కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ గుడ్డు ములంకాడ కూరను ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా స్టోరీస్ ఫ్రమ్ అమ్మాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.